రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో గత ప్రభుత్వం వారు పూర్తిగా ఎంక్వైరీ చేసి కొంతమంది లబ్ధిదారులకు, కొంతమంది అంటే ఇక్కడ వందలలో ఉన్నారు, ఒక 450 మంది లబ్ధిదారులను ఇందిరమ్మ ఇది మన డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కింద ఎంపిక చేయడం జరిగింది. కానీ వాళ్ళకి అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఎన్నికల కూడా రావడం వలన దాన్ని వాళ్ళు అలర్ట్ చేయలేకపోయారు. ఆ విషయంలో వీరికి మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ నుంచి ఆఫీసర్స్ వచ్చి మళ్ళీ కూడా ఒకసారి వీళ్ళు అర్హులైన వారా కాదా అనేది ఎంక్వైరీ చేయడం కూడా జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల ప్రజల ద్వారా మనకు తెలియడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో శాంతియుతంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ర్యాలీని కూడా మనము విజయవంతం చేసుకొని ఆర్డీఓ గారిని కలిసి, సబ్ కలెక్టర్ గారిని కలిసి వారికి కూడా విషయం తెలియజేసి ఆ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా క్షుణ్ణంగా విషయాన్ని తెలియపరచడం జరిగింది. వారు కూడా ఈ విషయం మీద మేము పూర్తిగా విషయాలన్నీ తెలుసుకొని మీకు సహకరించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే ఈ విషయం మీద మాకు పూర్తి అవగాహన లేదు. మా ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ ఇళ్ల కింద మాత్రమే ఇళ్లను అలర్ట్ చేయడం జరుగుతున్నది. మరి గత ప్రభుత్వం అలర్ట్ చేసిందని మీరు అంటున్నారు. ఈ విషయాల మీద పూర్తి అవగాహన అనేది ఇంకా పూర్తిగా మాకు అవగాహన లేదు. ఈ విషయం గురించి తెలుసుకొని మీకు కూడా న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి మన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి అందరం సంతోషకరాన్ని వ్యక్తపరుస్తున్నాం. అలాగే మేము కోరుకునేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే ఇక్కడ పక్షపాతం అనేది చూపించకుండా, వర్గభేదం అనేది చూపించకుండా గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము, మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఇళ్ళని కనుక మనం వీళ్ళకి అలర్ట్ చేసినటువంటి నేమ్ అనేది ఆ ప్రభుత్వానికి వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళకి ఏమన్నా అలర్ట్ చేయకుండా ఆపుతుర్రు ఏమన్న ఆలోచనలు ప్రజలలో రేకెత్తుతున్నాయి. కనుక మీరు ఇలాంటి భేదాభిప్రాయాలు చూపించకుండా గత ప్రభుత్వంలో అయినా సరే పూర్తిగా ఎంక్వైరీ అయ్యి లబ్ధిదారులు వీళ్ళని చెప్పి ఎంక్వైరీ చేసి వీళ్ళని ఎంపిక చేస్తున్నాం, మేము ఇంకా అలర్ట్ చేస్తామనే ముందర ఎన్నికలు కూడా రావడం వలన ఆగిపోయింది. అప్పట్లో ఆగిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం కిందకి చేంజ్ చేస్తూ అప్పుడు ఎంపికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించాలని చెప్పి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఈ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ పొందినటువంటి లబ్ధిదారులమని అనుకోని ఆశాభావంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిరాశలు చెంది వాళ్ళు రాను అవసరమైతే ఆత్మహత్య ప్రయత్నం చేసే సందర్భాలు కూడా మాకు కనపడుతున్నాయి. ఆ సందర్భంలోనే మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ను ఈ యొక్క ఎంపికైన అనుకునే ఆశాభావంతో ఎదురు చూస్తున్నటువంటి వారంతా మమ్మల్ని కలిసి ఇక మేమేం చేయలేకపోతున్నాం, మేము ఆత్మహత్యలు చేసుకుంటామనే భావనను మా ముందుకు తీసుకురావడం జరిగింది. కనుక మేము ఈరోజు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ శాంతియుతంగా ర్యాలీ చేసి మన ఎమ్మెల్యే గారికి అలాగే ఆర్టీఓ గారికి ఇప్పుడు మన మీడియా ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సవినయంగా తెలియపరుస్తున్నాం. దయచేసి మీరు ఈ విషయం గురించి ఆలోచించి వారు ఎవరైతే లబ్ధిదారులు పొందిరో అవసరమైతే నిజంగా మళ్ళొకసారి కూడా మీరు రీఎంక్వైరీ చేసి వీళ్ళు నిజంగా లబ్ధిదారులా కాదా, వీళ్ళు ఎలిజిబులా కాదా అనేది కూడా మళ్ళొకసారి కూడా అవసరమైతే ఎంక్వైరీ చేయండి. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఆశల్ని మాత్రం అడియాశలు చేయొద్దని చెప్పి మేము ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.